అతన్ని నమ్ముతున్నాడు. ఇతను నా కొరకు బలంగా యుద్ధం జరిగించి గొప్పదైన విజయం సాధిస్తాడని దేవుడు అతను నమ్మి యుద్ధంలోకి నడిపించాడు. అంటే దేవుడు మనల్ని కూడా అలా నమ్మి తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ చాలామంది ఆ పనికి ద్రోహం చేసే విధంగా తయారవుతున్నారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగానే చాలామంది తయారవుతున్నారు. ఇది చాలా చాలా బాధాకర విషయం. ముఖ్యంగా ఆ రోజు దావీదు గారు నమ్మి ఇప్పుడు ఇంత బలజ్ఞుడని దావీదు గారు ముందే నమ్మి యుద్ధంలో నడిపించాడు. యుద్ధం జరిగిన తర్వాత ఇశ్రాయేలు నమ్ముతున్నారు, ఫిలిష్తీయులు నమ్ముతున్నారు. చాలామంది ఏవో జరిగితేనే నేను దేవుడు నమ్ముతాను, జరగకపోతే దేవుడు నమ్మనంటున్నారు. అంటే ఆయన ఏం చేయకపోయినా నేను దేవుడు నమ్ముతాననే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. మరి ఇప్పుడు ఆయన ఏం చేసినా చేయకపోయినా నేను ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతాననే వాళ్ళ సంఖ్య ఎందుకు తక్కువైందనంటే ముఖ్యంగా వాక్యం అనే దట్టి మన నడుముకి గట్టిగా కట్టుకుంటే ఏమున్నా లేకపోయినా ఆయన కోసం బలంగా యుద్ధం చేయాలనే ఆలోచనలో మనం ఉంటాం. సో రైట్, ముఖ్యంగా దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, కానీ మనమే దేవుడిని సరిగ్గా నమ్మట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఆ రోజు దావీదు గారిని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని బలంగా నిలబెట్టుకున్నట్టయినా అలా నిలబెట్టుకోవడమే కాదు మనసంతా దేవుని మీద పెట్టేశాడు. మనం పెట్టగలుగుతున్నాం ఆ దేవుని మీద. నిజంగా మన మనసంతా దేవుని మీద పెట్టి చక్కగా ఆయన కోసం అడుగులేయగలిగితే ఎక్కడ దారి తప్పుకోం. ఇప్పుడు మీ